హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒక స్కీమ్ గురించి. ఈరోజు నేను ఇంకో స్కీమ్ గురించి స్కీమ్లో తీసుకున్న బ్యాంగిల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ స్కీమ్కి వచ్చేసి మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చేసి 11 మంత్స్ తర్వాత మేము స్కీమ్ అయితే మెచ్యూర్ చేసి తీసుకున్నామండి. సో దాని ద్వారా యూస్ ఏంటంటే మనకి ఎన్ని గ్రామ్స్ ఇస్తామో అన్ని గ్రాములు మనకి యాడ్ అవుతాయి. దానికి వేస్టేజ్ అదైతే ఏమీ ఉండదండి. సో ఈ వీడియోలో నేను కొన్న బ్యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 210 సైజ్ అండి. మేము ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. సో బ్యాంగిల్స్ అయితే చాలా గట్టిగానే ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి తులంన్నర పడింది, అంటే ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి 18 గ్రామ్స్ పడిందండి. సో దీని మీద డిజైన్ కూడా చాలా బాగుంది. ఏది గుచ్చుకున్నట్టయితే లేదండి, లోన్ కూడా గట్టిగానే ఉంది. సో ఈ బ్యాంగిల్ అయితే ఎలా వేసుకున్నా బెండ్ అవ్వకుండా ఉంటుందండి. సో మేము చెప్పాను కదండి మీకు, మా ఓల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చేసి మేము 12 మంత్స్ తర్వాత దాన్ని తీసుకున్నామని. సో మా ఓల్డ్ బ్యాంగిల్స్కి వచ్చేసి మేము మొత్తం ఇచ్చింది 58.562 గ్రామ్స్ అండి. సో దానికి వాళ్ళు ఆ రోజు వచ్చేసి గోల్డ్ రేటు 5,635 రూపీస్ అయితే గోల్డ్ రేట్ ఉంది. సో దానికోసం వాళ్ళు వచ్చేసి మంత్లీ ఎంత పడుతుంది అని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి 30,000 అయితే వేశారండి. కానీ మాకు కొంచెం త్వరగా కావాల్సి వచ్చేసి 6 మంత్స్కి మేము ఈ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాము. సో 6 మంత్స్కి వచ్చేసి దానికి హాఫ్ వి అయితే పడింది. సో అంటే 14% వి అయితే మేము 7% వి అనేది మేము వాళ్ళకి పే చేసామండి. సో మేము 23rd 10th 23rd అంటే 10వ నెల 23వ తారీఖున ఇదైతే మేము గోల్డ్ అనేది వాళ్ళకి ఇచ్చామండి. మేము తీసుకున్నది వచ్చేసి 22nd 6th అంటే 26వ నెలలో తీసుకున్నాము. వాళ్ళకి ముందే మేము చెప్పాము మాకు 6 మంత్స్లో కావాలని. సో వాళ్ళు అప్పుడే క్యాలిక్యులేట్ చేసి 6 మంత్స్ తర్వాత నాకు విఏ అనేది 0.5% పడుతుందని చెప్పేసి ఇచ్చారండి. సో మేము పే చేసిన అమౌంట్ అంటే మేము ఇచ్చిన గ్రామ్స్కి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి క్యాలిక్యులేట్ చేసి 11 మంత్స్కి 30,000 ప్రకారం ఇచ్చేసారండి. సో మేము పే చేసింది అయితే 33,000 అండి. 3,30,000 అండి 11 మంత్స్కి. సో గోల్డ్ రేట్ వచ్చేసి సేమ్ ఆ రోజు ఏ గోల్డ్ రేట్ ఉందో సో ఆ 11 మంత్స్కి సేమ్ గోల్డ్ రేట్ అయితే ఉంటుందండి, 5,635 రూపీస్. మనము వెయిట్ అనేది 5.323 గ్రామ్స్ అనేది 11 మంత్స్కి అక్యుములేట్ అయింది. సో ఇక్కడ చూసారా క్యాలిక్యులేషన్స్లో నేను మొత్తం చేస్తే 58.562 గ్రామ్స్ అనేది మేము ఇచ్చిన గోల్డ్ అండి. సో మేము కొన్న బ్యాంగిల్స్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ మేము ఆర్డర్ ఇచ్చి చేసుకున్నాం కాబట్టి 210 అనేది మేము ఆర్డర్ ఇచ్చామండి. సో మాకు 4 బ్యాంగిల్స్ ఒకే గ్రామ్స్లో అయితే పడలేదు. సో ఒక్కొక్క బ్యాంగిల్ కూడా చాలా మినిమల్ గ్రామ్స్లో అయితే డిఫరెన్స్ ఉందండి. సో ఫస్ట్ బ్యాంగిల్ వచ్చేసి 16.780 గ్రామ్స్ ఉంది. సో గోల్డ్ బ్యాంగిల్స్ అందులో స్టోన్స్ ఏం లేవు కాబట్టి నెట్ వెయిట్ కూడా సేమ్ అండి, గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ సేమ్. సో విఏ వచ్చేసి 14.18% అండి. సో అమౌంట్ వచ్చేసి 16,574 రూపీస్ టోటల్ అమౌంట్, అంటే గ్రాస్ వెయిట్ టోటల్ అమౌంట్ వచ్చేసి 97,280 రూపీస్ అండి. సెకండ్ బ్యాంగిల్ వచ్చేసి గ్రాస్ వెయిట్ వచ్చేసి 16.885 పడింది. దాని విఏ వచ్చేసి 16,678 రూపీస్ పడింది. బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి 97,506 రూపీస్ అయితే పడిందండి. అలానే థర్డ్ బ్యాంగిల్ వచ్చేసి 16.910 గ్రామ్స్ అయితే పడింది. దానికి విఏ వచ్చేసి 16,703 అయితే పడింది. బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి 95,285 రూపీస్ అయితే పడింది. ఫోర్త్ బ్యాంగిల్ వచ్చేసి 16.750 గ్రామ్స్ అయితే పడింది.
విఏ వచ్చేసి 16,545 రూపీస్ అయితే పడింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 94,383 రూపీస్ అయితే పడిందండి. సో టోటల్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 67.025 గ్రామ్స్ అనేది టోటల్ వెయిట్ అండి. సో మనకి స్కీమ్ ద్వారా అక్యుములేట్ అయింది 58.562 గ్రామ్స్ అండి. సో 8.463 గ్రామ్స్ అయితే ఇంకా మనకు ఉన్నాయి. సో ముందు వీడియోలో నేను వేరే స్కీమ్స్లో మనకి 8 గ్రామ్స్ అనేవి మిగిలాయి అన్నది చెప్పాను కదండి. సో ఇక్కడ ఆ 8 గ్రామ్స్ యాడ్ చేస్తే 0.463 గ్రామ్స్కి అయితే మనం పే చేయాలి. ఇది ప్లస్ విఏ వచ్చేసి ఈ టోటల్ అమౌంట్కి ఆఫ్, అంటే టోటల్ అమౌంట్లో మనము 14% కాబట్టి 7% విఏ అయితే పే చేసామండి. సో ముందు వీడియోలో చెప్పినట్టు నేను స్టోన్స్కి, రూబీస్కి, ఎమరాల్డ్స్కి కూడా పే చేశాను. సో మేము అది ప్లస్ జిఎస్టీ కూడా మనం పే చేసుకోవాలండి. సో నేను టోటల్గా ఈ 2 స్కీమ్స్తో కలిపి ఈ బ్యాంగిల్స్, నెక్లెస్ తీసుకోగా నేను ఇంకా 72,000 అయితే పే చేశానండి. మీకు పే చేసిన స్లిప్ కూడా చూపిస్తాను. సో గ్రాండ్ టోటల్ వచ్చేసి 6,39,781 రూపీస్లో మనమంతా అడ్జస్ట్ అయిన అమౌంట్ వచ్చేసి 5,67,781 రూపీస్. సో ఈ 2 మైనస్ చేస్తే మనం 72,000 అనేది పే చేయాల్సి వచ్చింది. సో మొత్తానికి నేను 72,000 అనేది పే చేశానండి. సో నాకు వచ్చేసి ఒకరిద్దరు అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, ఒకవేళ గోల్డ్ అనేది పోతే మనకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుందని. సో మలబార్లో అయితే మనకి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుందండి. సో మన డీటెయిల్స్ ఇస్తారు, మనం ఎంత అమౌంట్ పే చేసామో అవి కూడా ఉంటుంది ఇక్కడ. సో చూడండి, పాలసీ పీరియడ్ వచ్చేసి మనకి 22/6/24 అంటే 6వ నెల 22 తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ అయితే ఉంటుందండి. స్టోర్ అడ్రస్ అవన్నీ ఉంటాయి, మన సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఈ పాలసీ యొక్క కండిషన్స్ ఏంటంటే, మనం ఎప్పుడైనా గోల్డ్ అనేది పోతే మనం ఈ కాపీతో ఎఫ్ఐఆర్ కాపీతో ఇదొకటి పెట్టాలండి. సో మనకి అప్పుడు పోలీసులు వచ్చి మన ఇంటి చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు నిజమా లేదా అని. ఆ విధంగా కన్ఫర్మ్ అయితే మనకి ఇన్సూరెన్స్ అనేది వస్తుందండి. సో బ్యాంగిల్స్ వచ్చేసి క్లియర్గా ఇంకోసారి చూపిస్తాను చూడండి. 4 బ్యాంగిల్స్ అండి. డిజైన్ అయితే మిషన్ వర్క్ డిజైనే ఫుల్గా. బ్యాంగిల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. 210 సైజులో కూడా మాకు చాలా గట్టిగా బ్యాంగిల్స్ అయితే వచ్చాయి. లోన్ కూడా ఎటువంటి లక్క అదేం లేకుండానే గోల్డ్ ద్వారా ఉందండి. సో బ్యాంగిల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇవి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్ పిక్స్ కావాలంటే లాస్ట్లో యాడ్ చేస్తానండి. క్లియర్ పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. తర్వాత కూడా ఎటువంటి వీడియోస్ చేయాలనేది నా కామెంట్ బాక్స్లో పెడితే నేను తప్పకుండా వాటిని చేస్తానండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.